Hi, this is your RK sir. Our YouTube channel is English Made Easy by RK sir. మనం ఈరోజు హిరోషిమా చైల్డ్ అనేటువంటి పోయం గురించి వివరిద్దాం. సో హిరోషిమా చైల్డ్ అనేటువంటి పోయంని టర్కిష్ రైటర్ అయినటువంటి నజిమ్ హిక్మెట్ అనేటువంటి టర్కిష్ రైటర్ రాశాడు. యాక్చువల్గా ఈ పోయం ఎటువంటి సందర్భంలో రాయబడిందంటే 1945 సంవత్సరంలోనే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే జపాన్పై అమెరికా ఒక ఆటం బాంబ్ వేసింది. అది ఆగస్టు 6వ తారీఖుని హిరోషిమా నగరంపై వేసింది. అప్పుడు సుమారుగా అప్పటికప్పుడే ఇన్స్టాంట్గా 70,000 మంది చనిపోయారు. ఓవరాల్గా 140,000 మంది చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళలోనే ఎక్కువ మంది సామాన్య ప్రజలు, ఆడవారు, ఎస్పెషల్గా పిల్లలు ఉన్నారు. అట్లా చనిపోయినటువంటి ఒక పిల్ల యొక్క ఆత్మ నివేదనే మన హిరోషిమా చైల్డ్ అనేటువంటి పోయం. సో ఇక్కడ లైన్ బై లైన్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఐ కమ్ అండ్ స్టాండ్ అట్ ఎవ్రీ డోర్. నేను వచ్చి ప్రతి డోర్ దగ్గర నిలబడ్డాను. సో ఇక్కడ వచ్చి నిలబడింది ఏంటంటే ఒక చిన్న పిల్ల యొక్క ఆత్మ, స్పిరిట్, సింపుల్గా చెప్పాలంటే సోల్. సో ఐ కమ్ అండ్ స్టాండ్ అట్ ఎవ్రీ డోర్. నేను వచ్చాను, ప్రతి డోర్ వద్ద నిలబడ్డాను. బట్ నన్ కెన్ హియర్ మై సైలెంట్ ట్రెడ్. సో నన్ కెన్ హియర్ మై సైలెంట్ ట్రెడ్. ఏ ఒక్కరు కూడా నా నిశ్శబ్దపు అడుగుల శబ్దాన్ని వెళ్ళలేకపోయారు. ఎందుకు వెళ్ళకపోతున్నారంటే ఆ అమ్మాయి చనిపోయింది. వచ్చింది ప్రతి ఇంటి దగ్గర డోర్ దగ్గరికి వచ్చి నిలబడేది ఎవరంటే ఆ అమ్మాయి యొక్క ఆత్మ. సో ఐ నాక్ అట్ రిమైన్ అన్సీన్. ఐ నాక్ అంటే నేను ప్రతి డోర్ని తలిచాను. అండ్ మరియు అట్ రిమైన్ అన్సీన్, ఏ ఒక్కరు నేను చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఆమె ఆత్మ కాబట్టి చూడలేకపోతున్నారు. సో అందుకే లాస్ట్లో ఫర్ ఐఎమ్ డెడ్ 2 సార్లు చెప్పాడు. అంటే ఇంటెన్షనల్గా తను చనిపోయింది కాబట్టి. సో దీని మీనింగ్ ఏంటంటే ఒక పిల్ల యొక్క ఆత్మ ప్రతి డోర్ వద్దకి నిలబడి, అంటే వచ్చి ప్రతి డోర్ దగ్గరికి వచ్చి నిలబడి, సో వచ్చినప్పటికీ తన నిశ్శబ్దపు అడుగుల శబ్దాన్ని ఏ ఒక్కరు వెళ్ళలేకపోతున్నారు. ప్రతి డోరు తడుతుంది, అయినా సరే ఎవరు ఆమెను చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఆమె చనిపోయింది. సెకండ్ స్టాండ్ చూడండి. ఐఎమ్ ఓన్లీ 7 దో ఐ డైడ్. నేను 7 సంవత్సరాల అమ్మాయిని, అంటే నాకు 7 సంవత్సరాలు, నేను చనిపోయినప్పటికీ ఎక్కడ చనిపోయింది? ఇన్ ద హిరోషిమా లాంగ్ ఎగో. హిరోషిమా నగరంలో చాలా కాలం క్రితం చనిపోయింది. ఎందుకు హిరోషిమా నగరంలో చనిపోయిందంటే అమెరికా 1945 ఆగస్టు 6వ తారీఖున హిరోషిమా అనే నగరంపై ఆటం బాంబు వేసిందనమాట. ఎందుకంటే అది సెకండ్ వరల్డ్ వార్లో జరిగినటువంటి యుద్ధంలోనే సో వాళ్ళు వేయవలసి వచ్చింది. ఎందుకంటే జపాన్ అమెరికా దేశం యొక్క హార్బర్ల మీద దాడి చేస్తే దానికి ప్రతిఫలంగా అమెరికా ఏం చేసిందంటే హిరోషిమా నగరం మీద, ఆ తర్వాత నాగసాకి నగరం మీద ఆటం బాంబులు వేయడం అనేది జరిగింది. ఆ సందర్భంలో జరిగిన ఈ సందర్భం గురించి. సో ఐఎమ్ ఓన్లీ 7 దో ఐ డైడ్ ఇన్ హిరోషిమా లాంగ్ ఎగో. సో నాకు 7 సంవత్సరాలు, నేను చాలా క్రితం హిరోషిమా నగరంలో చనిపోయాను. ఐఎమ్ 7 నౌ. ఇప్పుడు నాకు 7 సంవత్సరాలే. యాజ్ ఐ వాజ్ దెన్. అప్పుడు కూడా 7 సంవత్సరాలే. సో వెన్ చిల్డ్రన్ డై దే డోంట్ గ్రో. ఎందుకంటే ఇప్పుడు 7 సంవత్సరాలు, అప్పుడు 7 సంవత్సరాలు ఎందుకు అంటానంటే చిల్డ్రన్ చనిపోయిన తర్వాత వాళ్ళు పెరగడం జరగదు కాబట్టి. థర్డ్ స్టాంజర్లోకి వచ్చేసరికి మై హెయిర్ వాజ్ స్క్రోచ్డ్ బై ది స్వెల్లింగ్ ఫ్లేమ్. మై హెయిర్ అంటే ఆ చనిపోయినటువంటి ఆ పిల్ల యొక్క హెయిర్ ఎలా కాలిపోయిందన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆమె యొక్క ఎయిర్ దహించబడింది. స్క్రోచ్డ్ మీన్స్ దహించబడింది. బై స్వెల్లింగ్ ఫ్లేమ్ అంటే సుడిగుండం లాంటి అగ్నితో. అంటే ఎప్పుడైతే ఆ ఆటం బాంబ్ హిరోషిమా నగరంపై పడిందో అది సుడిగుండంలా వచ్చేటువంటి అగ్గితోటి ఆమె యొక్క తలంతా కాలిపోయింది. మై ఐస్ గ్యూ డిమ్ అంటే కళ్ళు డిమ్గా అయిపోయాయి. మై ఐస్ గ్యూ బ్లైండ్, ఆ తర్వాత కళ్ళు పోయాయి, అంటే గుడ్డిది అయిపోయిందని. ఫస్ట్ కళ్ళు బాంబు పడిన వెంటనే ఆ అగ్ని దాటికి హెయిర్ అంతా కాలిపోయింది. ఫస్ట్ కళ్ళన్నీ మసకబడ్డాయి, ఆ తర్వాత బ్లైండ్ అయిపోయింది ఆ అమ్మాయి. సో డెత్ కేమ్, చావు వచ్చింది. అండ్ టర్న్ మై బోన్స్ టు డస్ట్. అప్పుడు ఆ అగ్ని దాటికి ఆమె యొక్క ఎముకలన్నీ కాలి బూడిదైపోయాయి. ఆ బూడిదేమైంది చూడండి. అండ్ దట్ స్కాటర్డ్ బై ది విండ్. స్కాటర్డ్ అంటే ఎప్పుడైతే ఆ బాంబు పడిందో ఆ బాంబు దాటికి ఆమె హెయిర్ కాలిపోయింది, కళ్ళు డిమ్గా అయిపోయి మసకబారిపోయాయి, కళ్ళు గుడ్డిపోయాయి, ఆ తర్వాత చావు వచ్చింది. ఆ తర్వాత ఆమె శరీరంలో ఉన్నటువంటి ఎముకలన్నీ డస్ట్ బూడిదైపోయాయి. ఆ బూడిద ఆ బాంబు వేగానికి వచ్చినటువంటి గాలి ఏదైతే ఉంటుందో ఆ గాలికి ఆ బూడిద కూడా గాలిలో ఎగిరిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ చూడండి స్టాంజా. సో అలా చనిపోయినటువంటి ఆమె యొక్క ఆత్మ నివేదన ఎలా చనిపోయింది ఎక్స్ప్లెయిన్ చేసింది. తర్వాత ఎందుకు వచ్చింది, ఇంకా ప్రతి డోర్ దగ్గరికి వచ్చి డోర్ కొట్టి
సో వాళ్ళు డోర్ నాక్ చేసినప్పుడు వాళ్ళు బయటకు వచ్చినప్పటికీ ఆమెను వాళ్ళు చూడలేకపోతున్నారు, ఎందుకంటే ఆమె ఆత్మ కాబట్టి. సో మరి ఏదో ఒక ఇంటెన్షన్తో రావాలి కదా. ఆమె యొక్క ఇంటెన్షన్ ఏంటో చూడండి. ఐ నీడ్ నో ఫ్రూట్, ఐ నీడ్ నో రైస్. నాకు ఫ్రూట్స్ కానీ లేకపోతే రైస్ కానీ ఏమి వద్దు. ఐ నీడ్ నో స్వీట్స్, స్వీట్స్ కూడా వద్దు. నార్ ఈవెన్ బ్రెడ్, బ్రెడ్ కూడా వద్దు. సో ఐ ఆస్క్ ఫర్ నథింగ్ ఫర్ మై సెల్ఫ్, నా కోసం అంటూ నేను అడుక్కోవడానికి ఏమీ లేదు. సో ఫర్ ఐఎమ్ డెడ్, ఎందుకంటే నేను చనిపోయాను కాబట్టి. సో ఫిఫ్త్ స్టాంజా. ఈ స్టాంజాలో ఆ చనిపోయిన యొక్క పిల్ల యొక్క ఆత్మ ఏం చెప్తుందో చూడండి. ఆ చనిపోయి ప్రతి ఇంటి తలుపు వద్దకు వచ్చి తలుపు కొట్టినప్పటికీ ఆమె నిశ్శబ్దపు కాల శబ్దం ఎవరూ విననప్పటికీ, ఎవరో ఆమె డోర్ కొట్టినా ఎవరో ఆమెను చూడలేకపోయినప్పటికీ ఎందుకు వచ్చింది? ఆమె అంత బాధతో హిరోషిమాలో చనిపోయింది. బాంబు వేయడం వల్ల, అమెరికా దేశం అనేది హిరోషిమా మీద బాంబు వేయడం వల్ల ఆమె ఎలా చనిపోయిందో, ఆమె జుట్టు ఎలా కాలిపోయిందో, ఆమె గుడ్డిది ఎలా అయిపోయిందో, ఆమె ఎముకలు ఎలా బూడిదైపోయాయో, ఆ బూడిద ఎలా గాల్లో ఎగిరిపోయిందో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో మరి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి చివరికి నాకు ఫ్రూట్ వద్దు, లేకపోతే ఫుడ్ వద్దు, బ్రెడ్ వద్దు, ఇంకేమొద్దు, అలాగే స్వీట్స్ కూడా వద్దు. మరి ఎందుకు వచ్చింది ఆమె? సో నా కోసం అంటూ నేను అడుక్కోవడానికి ఏమీ లేదు. ఏముందో ఇందులో చెప్తాను చూడండి. ఆల్ దట్ ఐ నీడ్ ఈజ్ దట్ ఫర్ పీస్. నాకు కావాల్సిందంతా పీస్, శాంతి, ప్రశాంతత. దేశం అంతా ప్రశాంతంగా ఉండాలి, ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలి, యుద్ధాలు జరగకూడదు. సో యుద్ధాలు ఆపండి. సో యాంటీ వార్ చేయండి, అంటే యుద్ధాలు జరగకుండా చూడండి. సో యూ ఫైట్ టుడే. దేనికోసం ఫైట్ చేయమంటుంది? యుద్ధాలు జరగకుండా ఉండేలా చూడమంటుంది. సో యుద్ధాలు జరిగాయి అనుకోండి, ఇలా చిన్నపిల్లలు, సామాన్య ప్రజలు, ఆడవాళ్ళు చనిపోతారు. సో అలా జరగకుండా చూడండి. మీరు యుద్ధాలు జరగకుండా ఫైట్ చేయండి. సో దట్ ద చిల్డ్రన్ ఆఫ్ దిస్ వరల్డ్, అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పిల్లలంతా కెన్ లీవ్, నివసించగలరు, జీవించగలరు, అండ్ గ్రో, పెరగగలరు, అండ్ లాఫ్ అండ్ ప్లే, నవ్వుకోగలరు, ఆడుకోగలరు. అంటే ఈ హిరోషిమా నగరంలో వేసినటువంటి బాంబు వల్ల ఆమె చనిపోవడం వల్ల ఆమె ఆత్మ వచ్చి, సో మిగతా పిల్లలు ఆమెలా చనిపోకూడదు. సో ఆమె బాల్యం మిస్ అయిపోయింది. సో అలా జరగకుండా ఉండాలని మీరందరూ ప్రపంచ శాంతి కోసం పాటుపడండి, యుద్ధాలు చేయకండి అని హిరోషిమా చైల్డ్ అనేటువంటి పోమ్ యొక్క తాత్పర్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంగ్లీష్ మేడ్ ఈజీ బై ఆర్కే సార్.